హాయ్ ఫ్రెండ్స్, మినీ వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే తుడుపు అయితే స్టార్ట్ చేస్తానండి. చాలా వరకు అయితే అయిపోయింది. తుడుపు అయిపోయి నేను ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిన తర్వాత ముందుగా అయితే దేవుడి గది క్లీన్ చేసేసుకుందామండి. ముందు రోజు పెట్టిన పువ్వులు తీసేసుకుందాము. ఆ తర్వాత దేవుడి గది అయితే తుడిచేసానండి. తుడిచేసి దేవుడి దగ్గర సామాను అయితే తోమేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత చిన్న క్లిప్ తీసానండి. తర్వాత వచ్చేసి కర్రీకి వచ్చేసి ఆనియన్ అరటికాయ అయితే బయటకు తెచ్చేసుకుని అన్నీ బయటే కట్ చేసేసుకున్నానండి. ఆనియన్ కట్ చేసిన తర్వాత అరటికాయలు అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేయడం అయితే పూర్తయిపోయిందండి. ఇంక లోపలికి వెళ్ళిపోదాము. ఒక పక్క అయితే ఎసరు పెట్టేశానండి. ఇంకో పక్క టీ పెట్టేసి ఒక పక్క దోశలు అయితే వేసేస్తున్నానండి. దోశలు వేయడం అయిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టేసాను. బట్టలు అయితే నానబెట్టానండి. మొత్తం బట్టలు ఉతకడం ఆరబెట్టడం అయితే సరిపోయింది. ముందు రోజు బట్టలు కూడా ఐరన్ చేయలేదు. అవన్నీ అయితే ఇలా ఉన్నాయండి. ముందైతే బెడ్రూమ్లో అన్నీ సదిరేసాను. ఇంకా అన్నీ నుంచు చేయడం అందుకని కొన్ని బట్టలు అయితే రూమ్లోనే ఐరన్ చేసేసానండి. ఈలోపు పై బట్టలు ఆరిన తర్వాత మిగతా బట్టలు కూడా ఐరన్ చేసేసుకుందాము. ఈలోపు అందరికీ లంచ్ అయిన తర్వాత గిన్నెలు అయితే తోమేసుకున్నానండి. బొబ్బరి చిక్కులు ఉంటే తర్వాత రోజుకైతే క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుని పైనుంచి వచ్చిన బట్టలన్నీ ఐరన్ చేసేసుకుని టీ పెట్టేసిన తర్వాత ఈవినింగ్ తుడుపు అయితే స్టార్ట్ చేస్తానండి. ముందైతే బయట తుడుచుకుందాము. బయట అరుగు రెండు పక్కల తుడిచిన తర్వాత లోపల వైపు తుడుచుకుందామండి. లోపల రెండు వైపులు అయిపోయిన తర్వాత కిచెన్ హాలు తుడిచేసుకుందామండి. తుడుపు అయితే చాలా వరకు అయిపోయింది. బయట లోపల మొత్తం తుడుపు అయితే అయిపోయిందండి. ఈవినింగ్ కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ పెట్టేసుకున్నానండి ఒక పక్క. ఈరోజు గురువారం వీడియో అండి. ఎందుకంటే హౌస్ క్లీనింగ్ చేయట్లేదండి. గ్రహణం రోజునే ఎర్లీ మార్నింగ్ మొత్తం హౌస్ క్లీనింగ్ అయితే చేస్తానండి. ఇంకా అందుకని ఈ రోజు అయితే క్లీన్ చేయట్లేదు. ఈ లోపల లంచ్ బాక్స్లు ఇవన్నీ తోమేసుకుని ఎక్కడైతే ఆరబెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయంటే అవి కూడా తోమేసుకున్నానండి. ఇంక కర్రీ అయితే షార్ట్ వీడియోలో పెడతామని ఇక్కడైతే చూపించట్లేదండి. డిన్నర్ అయిన తర్వాత ఈ గిన్నెలు కూడా అన్నీ తోమేసుకున్నాను. ఇవి ఆరుతూ ఉంటాయండి. ఆరిన తర్వాత ఎక్కడెక్కడ సదిరేసుకుందాము. జున్ను ప్రిపేర్ చేశానండి. జున్ను వచ్చేసి షార్ట్ వీడియోలో పెడుతున్నాను. పెరుగు పాలు పిల్లల పాలు అయిన తర్వాత గ్యాస్ క్లీన్ చేసేసుకుని ఆ పాలు కాచిన పాత్ర అయితే తోమేసుకున్నానండి.